ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గొప్ప నాయకుల స్మృతులకు వేదికగా నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది కూటమి ప్రభుత్వం. దేశ సేవ కోసం పాటుపడిన ప్రముఖ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి భావితరాల స్ఫూర్తి నింపనుంది. ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా పలువురు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతిని క్యాపిటల్ ఆఫ్ స్టాట్యూస్ గా నిలిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వం త్వరలోనే ఇతర ప్రముఖ నాయకుల విగ్రహాలను కూడా ఆవిష్కరించనుంది. తెలుగు ప్రజల ప్రతీకగా నిలిచే రాజధాని అమరావతిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ చేసిన ప్రభుత్వం తెలుగువారి ఆత్మ గౌరవం ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన దివంగత ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాముల విగ్రహం కూడా ఏర్పాటు చేసేందుకు నడుం బిగించింది. ఇటీవల మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని అమరావతిలో వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో అటల్ స్మృతి వనాన్ని కూడా నిర్మించనున్నారు. ఇక నీరుకొండలో తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతివనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ను తీర్చిదిద్దాలన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మరోవైపు 2026 మార్చి 16న జరగబోయే పొట్టి శ్రీరాములు 125వ జయంతికి అమరావతిలో 58 అడుగుల ఆయన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. విగ్రహం ఏర్పాటుకు అమరావతిలో 6.8 ఎకరాల భూమి కేటాయించారు. పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, లిపి వంటి అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ప్రముఖ నాయకుల విగ్రహాల ఆవిష్కరణలతో రాజధాని నిర్మాణంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేలా ముందుకు సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.